ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. పద్మశ్రీ వచ్చిన తర్వాత అంటే ఆయన గురించి ఇంట్రొడక్షన్ కాదు, ఆయన గురించి ఎన్ని లైన్స్ ప్రిపేర్ అయినా తక్కువే. ఫైనలీ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆయన ఎంత ఇంపార్టెంట్ అయిపోయారంటే మా ఇంట్లో అమ్మ, నాన్న, బ్రహ్మానందం గారు. అలా ప్రతి ఒక్కరింట్లో అమ్మ, నాన్న, బ్రహ్మానందం గారు. ఆయన లేనిది మనం సినిమా చూడలేము, ఆయన లేనిది మనం నవ్వుకోలేము, ఆయన లేనిది జీవితంలో హ్యాపీగా ఉండలేము అనే స్థాయికి వచ్చేసాం మనం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. With great honor and respect, with a lot of gratitude and love, let me introduce Shri Padma Shri Brahmanandam Garu. అని అది సెంటర్లో మార్చమంట. ఎవరికి చెప్తున్నారు సార్ మీరు లైటింగ్ గురించి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడుండా నాకు ఇతంతో భయంగా ఉంది. అటోళ్ళు కనపట్లేదండి, మరి వాళ్ళని ఏం చేయమంటారు? ఇటోళ్ళు కనపట్లేదు వీళ్ళు అంటారు, వాళ్ళకి కనపడినా కనపడ పర్లేదు మాకు కనపడాలని వీళ్ళు అంటారు. వెనకాల పాపం వాళ్ళు నా హైట్ ఉన్న బ్యాచ్కి అసలు కనపట్టలేదు. ఏంటి పరిస్థితి ఆలోచించండి. ఇక్కడ కనపడాల్సిన అవసరం లేదు, వినపడితే చాలు కదా. సభకి ఆసీనులైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, మా అమ్మాయి రేణు దేశాయ్, శ్రీ రామచంద్ర యాదవ్, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమమే చెప్తుంది ఆయన గురించి. చాలామంది పొలిటికల్ లీడర్స్ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి కొన్ని లక్షల మంది జనాన్ని పోగేసుకుని నేను నా పార్టీ ఇది నేను ఇది అని చెప్పుకోవడానికి ప్రయత్నించే రోజుల్లో అలా కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. ఎంత మంచి మాట అండి అది.